సరే పడిపోయావు, శోధింపబడ్డావు, లోకంలోకి జారిపోయావు, పాపంలో పడిపోయావు. అక్కడతో ఆపేసి నువ్వు వెనక్కి వచ్చేసే దేవుడు నేను కరుణిస్తాడా కరుణించడా? కానీ దాన్ని ఏం చేస్తున్నారంట? పెద్ద చేస్తున్నారు దాన్ని, ఇంకా అందులో మునిగిపోయి. అది తప్పు అని తెలిసినా, అది దేవుని చిత్తం కాదని తెలిసినా, అది దేవుని కోపాన్ని పుట్టించే పని అని తెలిసినా, దేవునికి వేదన కలిగించే పని అని తెలిసినా, అది పరిశుద్ధాత్ముడు దుఃఖపడే పని అని తెలిసినా, ఇంకా లోకంతో స్నేహము చేస్తూ, ఇంకా లోకంలో జీవిస్తూ మదించి జీవిస్తున్న పరిస్థితులు ఈరోజు క్రైస్తవ జీవితంలో ఉన్నాయి. అది మనలో లేకుండానుగాక. సో మదించి ఒక విశ్వాసాన్ని నీవు అవిశ్వాసంతో ఏం చేయకూడదని ఉందంటే, జోడిగా ఉండకూడదట. వారిని పలకరించడం, మాట్లాడటం, లేకపోతే వారితో కలిసి పనిచేసే స్థలాల్లో పనిచేయడం తప్పని కాదు, కానీ ఒక స్నేహభావంతో వారు ఏం చెప్తే అది చేసే స్థాయిలో క్రైస్తవుడిగా నీవు ఉండకూడదు. మరి క్రైస్తవుడు ఎవరితో స్నేహం చేయాలి? ఒక విశ్వాసి అవిశ్వాసతో ఏం చేయకూడదని ఉంది? విశ్వాసికి అవిశ్వాసతో పొత్తు ఉండకూడదు. వాడి నిర్ణయాల మీద నువ్వు నడవకూడదు, వాడి ఆలోచన బట్టి నువ్వు నడవకూడదు. వాళ్ళు ఏమంటారు? సినిమాకి వెళ్దామంటారు. మరి వాడు ఫీల్ అవుతాడు, ఆడితో పాటు సినిమాకి వెళ్తే ఏం జరుగుద్ది నీకు చెప్పండి? వాడు అరే ఇటు వెళ్ళి చేద్దామని ప్రేరేపణ ఇస్తాడు, ఇటు చేద్దామని నీకు ఆలోచన ఇస్తాడు. అప్పుడు నువ్వేం చేయకూడదు? వాడిని అనుసరించాలా, దేవుడిని అనుసరించాలా? కానీ ఎక్కువ శాతం మనం దేన్ని అనుసరిస్తున్నాం? మన పొరుగు వారిని అనుసరిస్తున్నాం, ఐగుప్తీయులను అనుసరిస్తున్నాం అన్నమాట. అక్కడ ఏముందంటే, మరియు నీవు మదించి ఉన్న నీ పొరుగు వారైన ఐగుప్తీయులతో వ్యభిచరించి నీ జాగ్రత్త క్రియలను పెంపు చేసి, అంటే ఎక్కువ చేసి, అది కొంచెంగా ఉన్నప్పుడు తీసేయకుండా, సరే పడిపోయావు, శోధింపబడ్డావు, లోకంలోకి జారిపోయావు, పాపంలో పడిపోయావు, అక్కడతో ఆపేసి నువ్వు వెనక్కి వచ్చేసే దేవుడు నేను కరుణిస్తాడా కరుణించడా? కానీ దాన్ని ఏం చేస్తున్నారంట? పెద్ద చేస్తున్నారు దాన్ని, ఇంకా అందులో మునిగిపోయి. అది తప్పు అని తెలిసినా, అది దేవుని చిత్తం కాదని తెలిసినా, అది దేవుని కోపాన్ని పుట్టించే పని అని తెలిసినా, దేవునికి వేదన కలిగించే పని అని తెలిసినా, అది పరిశుద్ధాత్ముడు దుఃఖపడే పని అని తెలిసినా, ఇంకా లోకంతో స్నేహము చేస్తూ, ఇంకా లోకంలో జీవిస్తూ మదించి జీవిస్తున్న పరిస్థితులు ఈరోజు క్రైస్తవ జీవితంలో ఉన్నాయి. అది మనలో లేకుండానుగాక. ఆమేన్ చెప్పండి. మనం ఏం చేయకూడదు? మదించే వారంగా ఉండకూడదు, మతి లేని వారుగా తిరగకూడదు. క్రైస్తవులకి ఏం లేకూడదు? మాట్లాడరేటండి. పరిశుద్ధాత్మ దేవుడు ఎవరు నడిపిస్తాడు? నా ఆత్మ చేత ఎందరు నడిపింపబడుదురో వారందరూ ఆయన పిల్లలు. అంటే అర్థం ఏంటంటే, దేవుని పిల్లలకి దేవుడు ఏమిస్తాడంటే, గూఢమైన సంగతులు వారికి బయలుపరుస్తాడు. ముందు వెనక విరుప్రక్కల ఆయన సన్నిధి కాంతి తోడుంచి, చెప్పండి నాతో కలిసి, ఏది ఖ్యాతి గలదో, ఏది మాన్యమైందో, ఏది మంచో, ఏది చెడో వారికి వివేచింపజేస్తాడా లేదా? దేవుడు చేస్తాడు. నేను తెలియక చేశానండి, తెలియక వెళ్ళానని ఎవరు అనగలరా? అందుకే దావీదు అన్నాడు, నేను తెలియక కాదు ప్రభువా. చదివారు 51వ కీర్తన? మీరు తీయండి ఒకసారి. నేను తెలియక కాదు ప్రభువా, తెలిసే నీ దృష్టికి నేను చెడ్డ నడత నడిచాను. ఒకసారి ఆ మాట చదవండి. 51వ కీర్తన మొదటి నుంచి చదువుదాం. నేను ముగించేస్తా 2 వాక్యాలు. నేను ముందే చెప్పాను, ఎవరు పర్సనల్గా తీసుకోవద్దని. దయచేసి వాక్యాలను కొడదాం. ఎన్నో వచనం అది? నా అతిక్రమములు నాకు తెలిసే ఉన్నవి, నా పాపం ఎల్లప్పుడు నా ఎదుట ఉన్నది. నీకు కేవలం నీకే విరోధంగా నేను పాపము చేసి ఉన్నాను, నీ దృష్టి ఎదుటనే నేను చెడుతనము చేసి ఉన్నాను. తెలియక కాదు ప్రభు అనే మాట ఎక్కడుంది? చదవండి. అక్కడ లేదమ్మా, తెలిసే చేశాను ప్రభు అనే మాట. ఎన్నో వచనం అది? చదువు. మొదటి నుంచి చదవండి. దేవా నీ కృప చొప్పున నన్ను కరుణింపుము, నీ వాత్సల్య బాహుల్యము చొప్పున నా అతిక్రమములను తుడిచివేయము.
నా దోషం పోవునట్లు నన్ను బాగుగా కడుగుము, నా పాపం పోవునట్లు నన్ను పవిత్రపరచుము. నా అతిక్రమములు నాకు తెలిసే ఉన్నవి. ఇది నా అతిక్రమములు నాకు తెలిసే ఉన్నవి. నా పాపం ఎల్లప్పుడూ నా ఎదుటనున్నది. నీకు కేవలం నీకే విరోధంగా నేను పాపము చేసి ఉన్నాను. నీ దృష్టి ఎదుట నేను చెడుతనము చేసి ఉన్నాను. కావున ఆజ్ఞ ఇచ్చినప్పుడు నీవు నీతిమంతుడుగా అగపడుదువు, తీర్పు తీర్చున్నప్పుడు నిర్మూలవుడుగా అగపడుదువు. నేను పాపములో పుట్టినవాడను, పాపంలోనే నా తల్లి నన్ను గర్భమును ధరించాను. నీవు అంతరంగములో సత్యము కోరుచున్నావు, అంతర్యమున నాకు జ్ఞానము తెలియజేయుವುದು. నేను పవిత్రుడగునట్లు హిస్సోపుతో నా పాపము పరిహరింపము, హిమము కంటే నేను తెల్లగా నుండినట్లు నీవు నన్ను కడుగుము. ఈ ప్రార్థన చేసిన దావీదు మరి ఎన్నడూ పాపము వింటున్నారా? దాన్ని పెక్కి చేశాడా, తుడిచేశాడా? పెక్కి చేశాడా, పెకిలించేశాడా? ఏళ్లతో సహా ఆ దోషమును దావీదు పెకిలించుకున్నాడు. మనము కూడా మన అతిక్రమములను దేవుని క్రీస్తు రక్తంలో కడుక్కుందుముగాక. దేవుడు మన అతిక్రమాలట తూర్పుకి పనమటకి ఎంత దూరం ఉందో అంత దూరం విసిరేస్తాడట. ఇక ఎన్నటికీ జ్ఞాపకం చేసుకోనని ప్రభువు చెప్తున్నాడు. అవి ప్రభువుకు జ్ఞాపకం రాకుండా ఉండాలంటే ఏం చేయాలంటే వాటిని మనం విడిచిపెట్టేయాలా, దాన్ని మనం పెక్కి చేసుకోకూడదు. అది దేవునికి కోపాన్ని పుట్టించే భయంకరమైన పాపము, లోకముతో స్నేహము. ఆమేన్ చెప్పండి. ఎన్నో మాట ఇది? ఎన్నో మాటమ్మా? 6వ మాట ఏంటి గుర్తుందా మీకు? నేను ముగించేస్తాను. ఒక్కొక్కటే ఒక వాక్యం చెప్పేసి ముగించేస్తాను. ఆఖరిగా రోమిలకు రాసిన పత్రిక చదువుకుని ముగించుకుందాం. రోమిలకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 18వ వచనము. దుర్నీతి చేత సత్యమును అడ్డగించు మనుషుల యొక్క సమస్త భక్తిహీనత మీదను, దుర్నీతి మీదను దేవుని కోపము పరలోకం నుండి బయలుపరచబడుతుంది. ఇక్కడ 2 మాటలు దొరికినాయి మీకు. 1 భక్తిహీనత, 2 దుర్నీతి. ఈ 2 విషయాల్లో దేవుని కోపం వస్తుంది. కాబట్టి ఎవరైతే ప్రార్థన చేయకుండా రోజును ప్రారంభించి, ప్రార్థన చేయకుండా మీరు ఉద్యోగాలు ప్రారంభించి, ప్రార్థన లేకుండా మీరు బయటికి వెళ్ళిపోతూ ప్రార్థన చేయకుండా మీరు కాలక్షేపణ చేస్తే దేవుని కోపం మీ మీదకి వస్తుందని వాక్యము సెలవిస్తుంది. ఇప్పుడు మనం చదివింది కొత్త నిబంధన, పాత నిబంధన? కొత్త నిబంధన. అంటే కొత్త నిబంధనలో కూడా దేవుని కోపం వస్తుందా లేదా? కొంతమంది అంటారు కొత్త నిబంధన కృపాకాలం అండి, దేవుడు చేసిన మనకంతా కృప అంటారు. కృప ఎక్కడి వరకు కృప? నువ్వు చనిపోకుండా దేవుడు కాపాడుతున్న వరకే నీ కృప. ఎందుకు కాపాడుతున్నాడు మనల్ని అంటే సరి చేసుకుంటామని. ఆమేన్ చెప్పండి. మొదటి మాట ఏంటమ్మా చెప్పండి? మొదటి ఎప్పుడు దేవుని కోపం వచ్చింది? సందేహమేనా? సనుగుతున్నప్పుడు, విచారపడుతూ అలసిపోయి ఆయాసంతో సనుగుతున్నప్పుడు దేవుని కోపం వచ్చింది. రెండోది, వారు ఎత్తైన కొండలను చూసి, అదేనా? ఎత్తైన కొండలను చూసి, ఎత్తైన వృక్షాలను చూసి వాటిని సాగిలపడి వాటికి పూజించేసి దేవుని పక్కన పెట్టారు, అప్పుడు కోపం వచ్చింది. మూడోది, వారు దేవుణ్ణి, ఒక కాలేబు యెహోషువలు తప్ప ఇంకెవరో కూడా దేవుణ్ణి అనుసరించలేదు, వారిలో చెడుతనం ఉంది కాబట్టి దేవుని కోపం వచ్చింది. నాలుగోది ఏంటమ్మా? వాక్యాన్ని తృణీకరిస్తున్నటువంటి అప్పుడు సందర్భంలో దేవుని కోపం వచ్చింది. ఐదోది, చేతి పనుల వల్ల దేవుని కోపము. ఆరోది, నోటితో దుర్భాషలు బూతులు మాట్లాడుతున్నప్పుడు దేవుని కోపం వచ్చింది. ఏడోది, ప్రవర్తన సరిగా లేనప్పుడు దేవుని కోపం వచ్చింది. ఎనిమిదోది, ఆఖరిది అమ్మా, జాగ్రత్త క్రియలు, మనసులో జారిపోతూ చూపులు తలంపులు సరిగా లేకుండా పైకి మంచివాళ్ళగా కనపడుతూ లోపల ఎంతో చెడు ప్రవర్తన, చెడు ఆలోచనతో తోండి వారు అలా ఉంటున్నప్పుడు దేవుని కోపం వారి మీదకి వచ్చింది. ఇందులో ఈ 8 మాటల్లో ఇంకా లాస్ట్లో 2 ఉన్నాయి కదా, ఒకటి భక్తిహీనత, ఇంకోటి మొత్తం 10 విషయాల్లో దేవుని కోపం మనం చూసాం. ఇందులో ఏదైనా ఒక మాటలో 2 మాటలో నీకు ఉంటే గనక ఈరోజు దేవుని సందులో సరి చేసుకుందాముగాక. కాబట్టి లోకంతో స్నేహము, దేవునితో వైర్యము. ఇందాక 51వ కీర్తన మనం చదువుకున్నాం. 51వ కీర్తనలో దావీదు తను చేశాడు, తప్పు చేశాడు, బహిరంగంగా ఒప్పుకున్నాడు. ఈ గ్రంథం ఆయన రాయకపోతే ఆయన అడిగేది ఎవరు? అంటే ఎంత యథార్థంగా గ్రంథం రాసి పెట్టాడంటే ప్రతి ఒక్క చరిత్రలో నా పాపం తెలియాలని
ఆయన పర్సనల్ డైరీలో రాసుకున్నవి కూడా ఈరోజు మనందరం వేదికల మీద చదివే విధంగా ఆయన బయటికి పంపించాడు. అంటే దావీదు మరెన్నడూ కూడా అలాంటి పొరపాట్లు చేయలేదని ఉంది. కాబట్టి దావీదుకి ఏ కృప దొరికింది? శాశ్వత కృప. సో మీకు కూడా, మనందరికీ కూడా దేవుని శాశ్వత కృప తోడై ఉండునుగాక.